హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఐపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 10. ఈరోజు లెక్చర్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మోషన్ అండర్ గ్రావిటీ. యాక్చువల్గా ఈ గ్రావిటీ గురించి ఇంకా డీటెయిల్గా మన గ్రావిటేషన్ అనే లెసన్ వస్తుంది అనమాట. ఓకేనా, ఈరోజు జస్ట్ మోషన్కి సంబంధించినంత వరకు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, మోషన్ అంటే గ్రావిటీ అంటే ఏంటి రాసుకోండి. ఎనీ ఆబ్జెక్ట్ under the influence of Earth's gravitational force accelerates. ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా ఏమవుతుందంటే యాక్సలరేట్ అవుతుంది అనమాట టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. క్లియరా? దీన్నే మనం ఏమంటామంటే మోషన్ అండర్ గ్రావిటీ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ మోషన్ అండర్ గ్రావిటీ. సింపుల్గా చెప్పాలంటే ఎస్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒక ఆబ్జెక్ట్లో కలిగే యాక్సలరేషన్ని మనం ఏమంటామంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. లేదా స్టూడెంట్స్, ఆ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ జీతో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. లేదా స్టూడెంట్స్, ఈ స్మాల్ జీ వాల్యూ ఎంత అంటే జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. లేదా స్టూడెంట్స్, అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది సార్, దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, జనరల్గా న్యూటన్ చెప్పిన యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారము ఏ టూ ఆబ్జెక్ట్స్ మధ్య అయినా సరే ఫోర్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆబ్జెక్ట్ యొక్క మాస్ స్మాల్ ఎం అనుకోండి, ఇది ఎర్త్ కాబట్టి దీని యొక్క మాస్ వచ్చి ఎంఏ అనుకుందాం. క్లియరా? ఈ రెండిటి మధ్య ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఎఫ్ ఈక్వల్స్ టు జి మాస్ ఆఫ్ ఎర్త్ ఇంటూ మాస్ ఆఫ్ బాడీ బై ఆర్ స్క్వేర్, వేర్ ఆర్ స్క్వేర్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, ఇది జిఎంఏ ఇంటూ ఎం బై ఆర్ స్క్వేర్. అదే లాస్ ఆఫ్ మోషన్ ప్రకారం వచ్చి ఫోర్స్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. క్లియర్ స్టూడెంట్స్? ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. రెండింటిని ఈక్వేట్ చేద్దాం. చూడండి, ఎంఏ ఈక్వల్స్ టు జిఎంఏ ఇంటూ ఎం బై ఆర్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండే ఎం ఇక్కడ ఉండే ఎం అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఏ వాల్యూ ఏమవుతుందంటే జిఎంఈ బై ఆర్ స్క్వేర్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? జి అంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్, దీని వాల్యూ అంటే 6.67 ఇంటూ 10⁻⁻11 అనమాట. అదే ఎంఈ అంటే మాస్ ఆఫ్ ఎర్త్ విచ్ ఈస్ అప్రాక్సిమేట్ 6 ఇంటూ 10⁻24 kg అండ్ ఆర్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అన్నమాట. క్లియర్ కదా? కానీ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ మనం దాని యొక్క రేడియస్ కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆర్ అంటే రేడియస్ అని కన్ఫర్మ్ చేసుకుంటాం అన్నమాట. ఆర్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ఎర్త్. రేడియస్ ఆఫ్ ఎర్త్ ఎంత అంటే 6500 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా. సింపుల్ దాని 6500 ఇంటూ 10⁻³ మీటర్స్ అనమాట. ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత వస్తుందంటే 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దీన్ని సింపుల్ గా మనం జీతో రిప్రజెంట్ చేయొచ్చు. ఈ జీ అనే వాల్యూ అనేది మాస్ ఆఫ్ ఎర్త్ పైన డిపెండ్ అవుతుంది కానీ మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్ వచ్చి మీరు హెవీ ఆబ్జెక్ట్ అయినా తీసుకోండి, లైటర్ ఆబ్జెక్ట్ అయినా తీసుకోండి, రెండింటి యొక్క యాక్సలరేషన్ డ్యూ టు ఎర్త్ గ్రావిటీ కారణంగా ఎలా ఉంటుందంటే రెండు ఈక్వల్ గా యాక్సలరేట్ అవుతాయి అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? దీన్ని ఒకసారి ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి సంబంధించి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నా చేతిలో లైట్ పేపర్ ఉంది, ఇంకొకటి హెవీ ఆబ్జెక్ట్ అయిన బుక్ అనేది ఉంది అనమాట. పాతకాలం లైక్ గలీలియో టైమ్స్ లో ఏమని బిలీవ్ చేసేవాళ్ళంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అయ్యేది అనమాట. అంటే ఇక్కడ చూడండి, మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క ఫార్ములా డెరైవ్ చేసినప్పుడు జిఎంఈ బై ఆర్ స్క్వేర్ వచ్చింది. అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చి మాస్ ఆఫ్ ఎర్త్ పైన డిపెండ్ అవుతుంది కానీ మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవ్వట్లేదు.
కానీ ఆ టైంలో ఏమని బిలీవ్ చేసేవాళ్ళంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మాస్ పైన డిపెండ్ అవుతుంది. హెవీ ఆబ్జెక్ట్స్ అయితే ఎక్కువ యాక్సలరేట్ అవుతుంది, లైట్ వెయిట్ ఆబ్జెక్ట్స్ అయితే చాలా లైట్గా యాక్సలరేట్ అవుతుందని బిలీవ్ చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ దేన్ని బట్టి వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఒకసారి సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇది లైట్ వెయిట్ ఆబ్జెక్ట్, ఇది హెవీ ఆబ్జెక్ట్. ఈ రెండింటిని ఒకే టైంకి ఒకసారి డ్రాప్ చేస్తాను, ఏది ఫస్ట్ పడుతుంది చూడండి. ఇక్కడ మనం చూసామనుకోండి, హెవీ ఆబ్జెక్ట్ అయిన బుక్ అనే ఫస్ట్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఎలా బిలీవ్ చేసేవాళ్ళంటే హెవీ ఆబ్జెక్ట్స్ ఎక్కువగా యాక్సలరేట్ అవుతాయి డ్యూ టు గ్రావిటీ, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అని బిలీవ్ చేసేవాళ్ళు. కానీ ఆ టైంలో వచ్చిన గలీలో ఏమని చెప్పేవాళ్ళంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వచ్చే యాక్సలరేషన్ వచ్చి మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవ్వదు. ఇక్కడ చూడండి, మనకి ఈక్వేషన్లో మాస్ ఆఫ్ ఎర్త్ వచ్చింది కానీ మాస్ ఆఫ్ ద బాడీ అనేది రాలేదు. దాన్ని ఆయన ఎలాగో ప్రూవ్ చేశాడు. నేను ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇక్కడ నేను ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇదే పేపర్ని నేను ఈ బుక్ పైన పెట్టి ఒకసారి డ్రాప్ చేస్తాను, ఏది ఫస్ట్ రీచ్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం గమనించామనుకోండి, ఈ పేపర్ బుక్ పైన పెట్టడం వల్ల ఇక్కడ ఏది యొక్క రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఈ పేపర్కి లేదన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే రెండు ఒకే టైంకి రిలీజ్ అయింది. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఏదైతే హెవీ ఆబ్జెక్ట్స్ ఫాస్ట్గా యాక్సలరేట్ అయ్యి లైటర్ ఆబ్జెక్ట్స్ తక్కువగా యాక్సలరేట్ అవడానికి రీజన్ ఏంటంటే ఎయిర్ రెసిస్టెన్స్ అనమాట. ఎయిర్ రెసిస్టెన్స్ లేని కారణంగా అప్పుడు ఏమవుతుందంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల ఆబ్జెక్ట్ యొక్క మాస్ పైన డిపెండ్ అవ్వకుండా రెండు మాసెస్ కూడా ఏమవుతాయంటే ఒకే టైంకి యాక్సలరేట్ అయ్యి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ ఎక్స్పెరిమెంట్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డస్ నాట్ డిపెండ్ అపాన్ మాస్ ఆఫ్ ద బాడీ. అది మాస్ ఆఫ్ ద బాడీ పైన డిపెండ్ అవుతుంది కానీ మాస్ ఆఫ్ ద ప్లానెట్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనే కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఫ్రీ ఫాల్ అనే కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, ఫ్రీ ఫాల్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ని కేవలం ఎర్త్ గ్రావిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మూవ్ అవుతుంది, దాన్ని మనం ఏమంటామంటే ఫ్రీ ఫాల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మార్కర్ని వదిలేసినప్పుడు ఆ మార్కర్ అక్కడే ఉంటుంది అంటే ఉండదు. ఎందుకు? ఎర్త్కి గ్రావిటీ దాని డౌన్వర్డ్ డైరెక్షన్ లాగుతుంది కాబట్టి డౌన్వర్డ్స్ యాక్సలరేట్ అవుతున్నాను. అంటే ఎలాంటి ఫోర్స్ కానీ ఎలాంటి వెలాసిటీ ఇవ్వకపోయినా సరే ఎర్త్ యొక్క గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని నేను దేని కింద తీసుకోవచ్చు అంటే ఫ్రీ ఫాల్ కింద తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఈక్వేషన్స్ని డిరైవ్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఆఫ్ హైట్ హెచ్ ఉంది. లేదా స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక స్టోన్ని పైన నుంచి అలా డ్రాప్ చేశాను, ఫ్రీ ఫాల్. లేదా ఫ్రీ ఫాల్ అనగానే ఇనిషియల్ వెలాసిటీ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. కేవలం ఎర్త్కి గ్రావిటీ కారణంగా అది ఏమవుతుందంటే కిందకు వచ్చి రీచ్ అవుతుంది అన్నమాట. లేదా అది ఎంత టైంలో వచ్చి రీచ్ అవుతుందో అది కనుక్కోవాలి. సేమ్ అదేవిధంగా కిందకు వచ్చి రీచ్ అయ్యేటప్పటికి యాక్సలరేట్ అవుతాం కదా, కాబట్టి దానికి ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుందో కూడా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? చూడండి, ఎప్పుడైనా సరే న్యూమరికల్స్ కానీ ఈక్వేషన్స్ కానీ సాల్వ్ చేసేటప్పుడు ఆ ఈక్వేషన్స్లో మనకి వెక్టార్స్ వచ్చాయనుకో, వెక్టార్స్కి విత్ డైరెక్షన్ సైన్తో పాటు మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎలా సాల్వ్? ఇక్కడ మనకి యాక్సలరేషన్ ఉంది, యాక్సలరేషన్ ఇస్ ఏ వెక్టార్. అదేవిధంగా డిస్ప్లేస్ అవుతాను, అది కూడా వెక్టార్. దానికి మనం ఏం చేయాలంటే సైన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ కేసులో ఎలా తీసుకుంటాను అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండేవన్నీ పాజిటివ్ లాగా తీసుకుంటున్నాను. మీకు అంటే నెగిటివ్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండేవన్నీ కూడా ఎలా తీసుకుంటాను? పాజిటివ్ లాగా తీసుకుంటున్నాను. అప్వర్డ్ డైరెక్షన్ ఉండేవన్నీ కూడా ఎలా తీసుకుంటున్నాను అంటే నెగిటివ్ లాగా తీసుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టు రీచ్ గ్రౌండ్ అది ఒకసారి కనుక్కుందాం. టైమ్ టు రీచ్ గ్రౌండ్. ఇప్పుడు చూడండి, ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 0. యాక్సలరేషన్ వచ్చి ఇట్ ఈస్ డ్యూ టు గ్రావిటీ విచ్ ఈస్ ఈక్వల్స్ టు g. క్లియర్ స్టూడెంట్స్? ఇనీషియల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత అంటే g. సేమ్ అదే విధంగా నాకు డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్ప్లేస్ అయ్యింది అంటే h అనే హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఉంటే అంతే కదా డిస్ప్లేస్ అయ్యింది, s ఈక్వల్స్ టు h. అందులో డౌన్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాను కాబట్టి పాజిటివ్ లాగా తీసుకున్నాను. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నేనేం కనుక్కోవాలంటే టైం కనుక్కోవాలి. ఓకేనా?
ఇవన్నీ ఉండే ఫార్ములా యుఏఎస్టి ఉండే ఫార్ములా ఏంటంటే సింపుల్ ఎవరైనా చెప్తారు ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇప్పుడు చూడండి అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ ఈక్వల్స్ టు 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ జీ ఇంటూ టీ స్క్వేర్. హెచ్ ఈక్వల్స్ ఏమవుతుందంటే హాఫ్ జీటీ స్క్వేర్ అవుతుంది. టీ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2h బై జీ, రూట్ ఆఫ్ 2h బై జీ. లేక స్టూడెంట్ అంటే హైట్ ఆఫ్ బిల్డింగ్ మనకు తెలిసినట్టయితే ఎంత టైంలో అది ఫ్రీ ఫాల్ అయ్యి కిందకి పడుతుందంటే రూట్ 2h బై జీ టైం తర్వాత అది కింద వచ్చి స్ట్రైక్ అవుతున్నాం. క్లియర్ స్టూడెంట్? సేమ్ అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెలాసిటీ అట్ విచ్ ఇట్ స్ట్రైక్స్ గ్రౌండ్ అది కూడా కనుక్కోవాలనుకోండి. అలా కనుక్కోవచ్చు. చూడండి ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి. ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉందంటే 0 ఉంది. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదేవిధంగా యాక్సలరేషన్ ఎంత ఉందంటే g ఉంది. ఓకేనా? సేమ్ అదేవిధంగా మనకి డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందంటే h ఉంది. ఓకేనా? VUAS అంటే ఫార్ములా ఏంటంటే v² మైనస్ u² ఈక్వల్స్ టు 2as. ఓకేనా? v² మైనస్ 0² ఈక్వల్స్ టు 2gh. v² ఈక్వల్స్ టు 2gh అవుతుంది. v ఈక్వల్స్ టు రూట్ 2h అవుతుంది. క్లియర్ స్టూడెంట్? అంటే ఫ్రీ ఫాల్ అయ్యే బాడీ కిందకి రీచ్ అవడానికి టైం రూట్ 2h బై జీ తీసుకుంటే అది కిందకి రీచ్ అయ్యేటప్పటికి దానికి వెలాసిటీ ఎంత ఉంటుందంటే రూట్ 2gh ఉంటుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్? అంటే ఈ రకంగా మనము 2 క్వాంటిటీస్ కనుక్కోవడం జరిగింది. ఒకవేళ ఈ మొత్తం మోషన్ని మనము గ్రాఫ్ లా రిప్రజెంట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాక్సలరేషన్ టైం గ్రాఫ్, ఏ గ్రాఫ్? యాక్సలరేషన్ టైం గ్రాఫ్ డిస్కస్ చేసాం అనుకోండి. ఇక్కడ చూడండి టీ అనే టైము ఇది ఒక యాక్సలరేషన్. ఓకేనా? యాక్సలరేషన్ మనకి ఎంత అంటే జీ వాల్యూ ఉందన్నమాట. జీ మనం ఆల్రెడీ తీసుకున్నాము డౌన్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్ అనేసి. ఓకేనా? పాజిటివ్ జీ వాల్యూ ఎంత టైం వరకు వెళ్ళిందంటే సింపుల్ రూట్ ఆఫ్ 2h బై జీ. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ టైం వరకు కూడా యాక్సలరేషన్ ఎంత ఉందంటే రూట్ ఆఫ్ 2h, సారీ ఈ టైం వరకు కూడా రూట్ 2h బై జీ టైం పీరియడ్ వరకు కూడా మనకి యాక్సలరేషన్ ఎంత ఉందంటే జీ అనేది ఉందమ్మా. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఆ టైం ఉన్నా లేకపోయినా జీ వాల్యూ ఎంత అంటే కాన్స్టెంట్ అవుతుంది. ఒక ప్రాబ్లం ఉందా? నెక్స్ట్ సేమ్ అదే విధంగా వెలాసిటీ టైం గ్రాఫ్ మనం డ్రా చేద్దాం. క్లియర్? వెలాసిటీ టైం గ్రాఫ్, ఇక్కడ వెలాసిటీ ఇక్కడ టైం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి వెలాసిటీ టైం గ్రాఫ్ మనకు డ్రా చేయాలంటే మనకి ఏం కావాలంటే ఈక్వేషన్ కావాలి. మనకు ఆ వెలాసిటీ టైంకి సంబంధించిన ఈక్వేషన్ ఆల్రెడీ మనకు తెలిసి ఏంటంటే v ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. ఓకేనా? u 0 కాబట్టి v ఈక్వల్స్ టు ఏమవుతుందంటే gt అవుతుంది. ఓకేనా? g వాల్యూ 9.8. అందులో ఇది చూడడానికి మనకు ఎలా ఉందంటే y ఈక్వల్స్ టు mx ఫార్ములా ఉంది ప్లస్ సి, అంటే సి వాల్యూ ఏమైపోయిందంటే 0 అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ నాకు వచ్చిన టీటా టాన్ టీటా స్లోప్ ఆఫ్ విటి గ్రాఫ్ గివ్స్ యాక్సలరేషన్ టాన్ టీటా నాకు ఎంత అంటే జీ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? టైం టీ వరకు టీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 2h బై జీ. మీకు అర్థమైంది అనుకుంటున్నా గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 గ్రాఫ్స్ మనం చూసాం అనుకోండి. యాక్సలరేషన్ టైం గ్రాఫ్ వచ్చి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ వచ్చింది. వెలాసిటీ టైం గ్రాఫ్ వచ్చి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం డిస్కస్ చేద్దాం. అదే ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ముందుగానే. ఏంటంటే ఏరియా అండర్ ఏటీ గ్రాఫ్ మనకి ఏమి ఇస్తుందంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్తుంది, డెల్టా వి. అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. ఏరియా అండ్ ఏటీ గ్రాఫ్ అంటే ఇంటిగ్రల్ ఏడిటి. క్లియర్ స్టూడెంట్స్? ఇంటిగ్రల్ యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. ఏ ఇంటిగ్రల్ డిటి, ఇంటిగ్రల్ డిటి మనకి ఏమవుతుందంటే టీ అవుతుంది అన్నమాట, 0 to t సెకండ్స్ వరకు. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత జీ
టైం వాల్యూ మనకి ఎంత అంటే √2h/g అన్నమాట. ఓకేనా, దీని మొత్తాన్ని మనకి సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే చూడండి, ఫైనల్ వెలాసిటీ వచ్చి v, ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0, v - g √2gh. చూడండి v √2gh. చూడండి మనకి సింపుల్గా ఈక్వేషన్ వచ్చేసింది, ఫైనల్ వెలాసిటీ ఈక్వేషన్ వచ్చేసింది అన్నమాట. చూడండి v √2gh. సేమ్ అదేవిధంగా ఈ గ్రాఫ్ వీటి గ్రాఫ్ కూడా మనం తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ మనం చేసాము. స్లోప్ ఆఫ్ vt gives యాక్సలరేషన్. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి వీటి గ్రాఫ్ యొక్క స్లోప్ నాకేమొస్తుందంటే యాక్సలరేషన్ ఇస్తుంది. చూడండి ఎలా ఇస్తుంది. t అనే టైం దగ్గర దాని యొక్క వెలాసిటీ ఎంత ఉందంటే √2hg ఉంది. క్లియరా? ఇప్పుడు చూడండి ఇది ఒక ట్రయాంగిల్ లాగా ఉంది. స్లోప్ కావాలంటే ఆపోజిట్, చూడండి tan theta slope ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఇది ఎంత అంటే √2hg, అడ్జసెంట్ సైడ్ ఇది ఎంత అంటే √2h/g. అంటే √2hg బై అడ్జసెంట్ సైడ్ వచ్చి √2h/g. క్లియర్ స్టూడెంట్స్? ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే g వాల్యూ వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనం చూడండి గ్రాఫ్స్లోనే సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏరియా అండర్ వీటి గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి. ఏరియా అండర్ వీటి గ్రాఫ్ తీసుకుంటే నాకేమొస్తుంది చూడండి, ఇది మొత్తం కూడా ఒక ట్రయాంగిల్ లాగా ఉంది. ఓకేనా? అంటే ఏరియా వీటి గ్రాఫ్ అంటే ఇంటిగ్రల్ VDT అంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. క్లియరా? చూడండి ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ½ ఇంటూ బేస్ ఎంత అంటే √2h/g. హైట్ ఎంత ఉందంటే √2hg. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి మనకి జనరల్ ఏరియా అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ మనకి ఏమిస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. ఇది మొత్తం కూడా మనకి డిస్ప్లేస్మెంట్ ఇస్తుందో లేదో చూడండి ఒకసారి. గ్రావిటీ క్యాన్సిల్ అయిపోయింది. చూడండి √2 వచ్చి 2 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. √h ఇంటూ √h నాకేమొస్తుంది అంటే h వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఏరియా అంటే వీటి గ్రాఫ్ మనకి ఏమొస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ విచ్ ఇస్ h ఇచ్చింది మనకి. క్లియర్ స్టూడెంట్స్? చూడండి మనం ఏవైతే ముందంతా కూడా డిస్కస్ చేసామో కరెక్ట్గా అదే రకంగా మనకు క్వాంటిటీస్ అనేవి వచ్చాయి. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే విధంగా ఒకవేళ మనము ST గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి. ST గ్రాఫ్ కూడా డిస్కస్ చేసాం అనుకోండి. మామూలు ST గ్రాఫ్ సంబంధించి కావాలంటే ఫస్ట్ ST యొక్క ఈక్వేషన్ కావాలి. ఏంటంటే S = ut ప్లస్ ½ AT² ఈక్వేషన్. ఓకేనా? u వాల్యూ 0 అయితే మనకి ఏమొస్తుందంటే ½ a వాల్యూ g కాబట్టి ½ GT². క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి ఇది S ఇది T. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి ½ GT² పాజిటివ్ వచ్చింది కాబట్టి మనకి ఎలా అవుతుందంటే అప్వర్డ్ మౌత్, దట్టు ముందర కోఎఫిషియన్స్ లేదు. y = mx² ఫామ్ లో ఉంది కాబట్టి మనకి పాజిటివ్ తో ఆరిజిన్ వస్తుంది. t అనే టైం విచ్ మీన్స్ 2h/g వరకు. ఓకేనా? మన డిస్ప్లేస్మెంట్ ఎంత వరకు ఉంది? h వరకు. ఓకేనా? 7 వరకు పాయింట్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే అప్వర్డ్ మౌత్ పారాబోలా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? చెప్పిన అర్థమైంది అనుకుంటున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం y = mx² ఫామ్ లో అనుకోండి, ½ మనకు అప్వర్డ్ మౌత్ ఆఫ్ పారాబోలా అనేది మనకు వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము గ్రాఫ్స్ కూడా డ్రా చేసుకున్నాం ఫ్రీ ఫాల్కి సంబంధించి. సేమ్ అదే విధంగా దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ దాన్ని సాల్వ్ చేస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఒకసారి చూసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హై టవర్. ఒక హై టవర్ నుంచి ఒక బాల్ అనేది డ్రాప్ చేశాడు. అంటే ఏమని చెప్పాను? ఫ్రీ ఫాల్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0. వాడు ఏం కనుక్కోమంటే ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1, 2 and 3 seconds.
1 సెకండ్కి 2 సెకండ్స్కి 3 సెకండ్స్కి రేషియోస్ కనుక్కోమని డిస్టెన్స్ ట్రావెల్. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే మనకు ఆల్రెడీ ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి మనకి డిస్టెన్స్ ఫార్ములా డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏమొస్తుందంటే ఎస్ ఈక్వల్స్ హాఫ్ ఏటీ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 1 సెకండ్కి 2 సెకండ్స్ కలిపి మళ్ళీ 3 సెకండ్స్ కలిపి రేషియో కనుక్కోమన్నాడు. S1:S2:S3 అని రాసుకున్నాడు. ఇప్పుడు ఏమొస్తుంది? ½ G into 1 square is to ½ G into 2 square is to ½ G into 3 square అని రాసుకున్నాం. చూడండి, ½ G క్యాన్సిల్. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. అంటే 1 సెకండ్స్కి 2 సెకండ్స్కి 3 సెకండ్స్కి డిస్టెన్స్ యొక్క రేషియో మనకి ఎలా వస్తుందంటే 1:4:9 వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ సెకండ్. అంటే ఆ పర్టికులర్ సెకండ్కి డిస్టెన్స్ కనుక్కో వాటి యొక్క రేషియోస్ కనుక్కోవాలి. ఆ పర్టికులర్ సెకండ్కి డిస్టెన్స్ ఎలా కనుక్కున్నా అంటే ఎస్ఎన్త్ ఫార్ములా అంటే ఎస్ఎన్త్ ఫార్ములా ఏంటి? U ప్లస్ A/2 ఇంటూ 2n-1 అన్నమాట. ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి మనకి ఎస్ఎన్త్ ఏమొస్తుందంటే A/2 ఇంటూ 2n-1. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నాకు ఎస్ ఫస్ట్ ఇస్టు ఎస్ సెకండ్ ఇస్టు ఎస్ థర్డ్ ఏమవుతుందంటే చూడండి G/2 ఇంటూ 2 ఇంటూ 1-1 ఫస్ట్ దానికి. సిమిలర్ అదేవిధంగా సెకండ్ దానికి G/2 ఇంటూ 2 ఇంటూ 2-1. థర్డ్ దానికి G/2 ఇంటూ 2 ఇంటూ 3-1. అన్నిట్లో G/2 కామన్ కాబట్టి G/2ని క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ చూడండి 2:1:2 వచ్చి 1 వస్తుంది. 1:4-1 3:6-1 5. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనకి ఎంటైర్ డిస్టెన్సెస్కి రేషియోస్ కనుక్కోమంటాడు, లేకపోతే ఇండివిజువల్ ఒక్కొక్క సెకండ్కి రేషియోస్ కనుక్కోమన్నప్పుడు మనకి ఇలాంటి రేషియోస్ వస్తాయి. ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఒకవేళ ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు మనకి ఎలా వస్తుంది? చూసాం అనుకోండి 1/2:2/3 ఆ ఫామ్లో ఉంది. ఇది చూసాం అనుకోండి 1:3:5. అంటే ఇది ఆడ్ నెంబర్స్ అనేవి వస్తాయి. ఇది మనకి ఎలా వస్తుందంటే న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క రేషియో ఫామ్లో వస్తుంది అనమాట. లేక సేమ్ ఇదే విధంగా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, ఓకే. నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ బాల్ డ్రాప్ ఫ్రమ్ హై టవర్. ఒక హై టవర్ నుంచి ఏం చేశారంటే ఒక బాల్ని డ్రాప్ చేశారన్నమాట. ద బాల్ కవర్స్ 9/25 times ద టోటల్ హైట్ ఆఫ్ ద టవర్ ఇన్ లాస్ట్ సెకండ్. మొత్తం హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ అనుకుంటే అదేమన్నా లాస్ట్ సెకండ్లో 9/25 times ఆఫ్ హెచ్ అనే డిస్టెన్స్ని కవర్ చేసిందంట. అది లాస్ట్ సెకండ్. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. హెచ్ వాల్యూ ఎంతో కనుక్కోమన్నాడు. ఎలా చేయొచ్చు ఒకసారి చూడండి. ఇప్పుడు హెచ్ అనే టైంలో హెచ్ అనే హైట్ ఆఫ్ ద టవర్ టీ టైంలో వెళ్ళింది. అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? బై యూజింగ్ ఫార్ములా ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ½ ఏటీ స్క్వేర్. లేక అప్పుడు మనకి ఏమవుతుంది? హెచ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ డ్రాప్ చేసాం కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ ఎంత 0. అప్పుడు హెచ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ½ GT స్క్వేర్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు లాస్ట్ సెకండ్లో 9/25 ఇంటూ హెచ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అంటే టీ సెకండ్స్లో మొత్తం హెచ్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అంటే T-1 సెకండ్స్లో ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది కదా. స్టూడెంట్స్, అంటే T-1 సెకండ్స్లో ఈ డిస్టెన్స్ ఎంత ఉందంటే హెచ్ మైనస్ 9/25h, which gives me 25 minus 9 equals to 16h/25. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనికి కూడా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేద్దాం. S ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ½ ఏటీ స్క్వేర్. అప్పుడు ఏమవుతుందంటే S ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ½ ఏటీ స్క్వేర్. నాకు ఎస్ వాల్యూ ఎంత? 16h/25 ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి ½ GT అంటే ఇక 1 సెకండ్ 9/25h, రిమైనింగ్ T-1 సెకండ్స్ కాబట్టి T-1 హోల్ స్క్వేర్. దీన్ని ఏమంటా అంటే ఈక్వేషన్ 2 అనుకుంటా. ఇప్పుడు ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 చేద్దాము. h/,
16h/25 equals to half gt square by half g t minus 1 whole square. చూడండి, హాఫ్ జీ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ హెచ్ అని క్యాన్సిల్ అయిపోయింది. ఏమవుతుందంటే 25/16 ఈక్వల్స్ టు టీ స్క్వేర్ బై టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈక్వేషన్కి ఏం చేస్తాను అంటే బోత్ సైడ్ స్క్వేర్ రూట్స్ అని అప్లై చేస్తాను. లేదా స్టూడెంట్స్, అప్పుడు మాకు ఏమొస్తుందంటే 5/4 ఈక్వల్స్ టు టీ బై టీ మైనస్ 1 అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. ఏమవుతుంది, 5 × t - 1 ఈక్వల్స్ టు 40, 5t - 5 ఈక్వల్స్ టు 40 వస్తుంది అన్నమాట. అప్పుడు నాకు ఏమవుతుందంటే 5t - 40 ఈక్వల్స్ టు 5, t ఈక్వల్స్ టు 5 seconds అన్నమాట. ఇప్పుడు నాకు ఎంత వచ్చిందంటే టీ వాల్యూ 5 seconds వచ్చింది. అదే నాకు హెచ్ వాల్యూ కావాలంటే హెచ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్ అన్నాం కాబట్టి హెచ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ జీ వాల్యూ మనం 10 తీసుకున్నాం అనుకోండి, హాఫ్ ఇంటూ 10 ఇంటూ 5 స్క్వేర్ 2 1:5 హెచ్ ఈక్వల్స్ టు 5 క్యూబ్ అన్న. 5 క్యూబ్ వాల్యూ ఎంత, 125. ఆ రకంగా మన హైట్ ఎంత వస్తుంది అంటే హైట్ ఆఫ్ ద టవర్ 125 meters వస్తుంది అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్, ఈ రకంగా న్యూమరికల్స్ సాల్వ్ చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ న్యూమరికల్ చూద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే వాటర్ డ్రాప్స్ ఫాల్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఫ్రమ్ ఎ ట్యాప్ విచ్ ఇస్ 5 meters అబౌవ్ ద గ్రౌండ్. స్టూడెంట్స్, ఒక ట్యాప్ ఉందంట, ఆ ట్యాప్ లో నుంచి వాటర్ డ్రాప్స్ అనేవి పడుతున్నాయి. ఓకేనా, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ట్యాప్ అండ్ ద గ్రౌండ్ ఈస్ 5 meters. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ద థర్డ్ డ్రాప్ ఈస్ లీవింగ్ ద ట్యాప్ అట్ ద ఇన్స్టెంట్ ద ఫస్ట్ డ్రాప్ టచెస్ ద గ్రౌండ్. ఫస్ట్ డ్రాప్ ఎప్పుడైతే గ్రౌండ్కి టచ్ అవుతుందో ఆ టైంకే థర్డ్ డ్రాప్ అనేది వస్తుందండి. ఇది ఫస్ట్ డ్రాప్, థర్డ్ డ్రాప్. నెక్స్ట్, హౌ ఫార్ అబౌవ్ ద గ్రౌండ్ ఈస్ ద సెకండ్ డ్రాప్ అట్ దట్ ఇన్స్టెంట్. ఫస్ట్ డ్రాప్ థర్డ్ డ్రాప్ ఉందంటే ఆటోమేటిక్గా సెకండ్ డ్రాప్ ఇక్కడెక్కడ ఉంటుందన్నమాట. అది ఎంత దూరంలో ఉంటుందో కనుక్కోమన్నాడు ఎప్పుడైతే ఫస్ట్ డ్రాప్ కింద పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వాటర్ డ్రాప్ అనేది ఎంత టైంలో కింద పడుతుందో అని ఒకసారి కనుక్కుందాం. లేదా స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ వచ్చి 5 meters, డ్రాప్స్ పడుతున్నాయంటే ఫ్రీ ఫాల్ అన్నమాట. ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకేనా, యాక్సిలరేషన్ వచ్చి డ్యూ టు గ్రావిటీ కాబట్టి 10 తీసుకుందాము. ఇప్పుడు టైం కనుక్కోవాలి. ఏ ఫార్ములా అంటే ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఎస్ వాల్యూ 5, ఇనిషియల్ వాల్యూ 0 కాబట్టి హాఫ్ ఇంటూ 10 ఇంటూ టీ స్క్వేర్ 2 1:5 5 క్యాన్సిల్ అంటే టీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. టీ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 1 second అవుతుంది. క్లియర్గా స్టూడెంట్స్, అంటే ఫస్ట్ డ్రాప్ కానీ ఏ డ్రాప్ అయినా సరే ట్యాప్ నుంచి లీవ్ అయ్యి కింద పడడానికి 1 second పడుతుంది. క్లియర్గా స్టూడెంట్స్, అంటే ఫస్ట్ డ్రాప్కి థర్డ్ డ్రాప్, ఫస్ట్ డ్రాప్ గ్రౌండ్ టచ్ అయ్యేటప్పుడు థర్డ్ డ్రాప్ స్టార్ట్ అవుతుంది కదా. ఓకేనా, ఆ టైం గ్యాప్ ఎంత ఉందంటే 1 second ఉంది. క్లియర్ కదా. నెక్స్ట్ మనం కనుక్కోమంది ఏంటంటే హౌ ఫార్ అబౌవ్ ద గ్రౌండ్ ఈస్ ద సెకండ్ డ్రాప్ అట్ దట్ ఇన్స్టెంట్. సెకండ్ డ్రాప్ ఎంత దూరంలో ఉందో కనుక్కోమన్నాడు. చూడండి, ఫస్ట్ డ్రాప్ గ్రౌండ్ అంటే 1 second తర్వాత గ్రౌండ్ టచ్ అవుతుంది కదా, అప్పటికి థర్డ్ డ్రాప్కి 1 second గ్యాప్ ఉందని చెప్పాము. అంటే ఇప్పుడు అన్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో డ్రాప్స్ అనేవి పడుతున్నప్పుడు ఫస్ట్ డ్రాప్కి థర్డ్ డ్రాప్కి 1 second గ్యాప్ ఉంటే ఫస్ట్ డ్రాప్కి సెకండ్ డ్రాప్కి ఎన్ని సెకండ్స్ గ్యాప్ ఉండొచ్చు అంటే హాఫ్ సెకండ్. లేదా ఫస్ట్ డ్రాప్ కింద పడుతున్నప్పుడు థర్డ్ డ్రాప్ స్టార్ట్ అయింది, అది 1 second గ్యాప్ ఉన్నప్పుడు ఫస్ట్ డ్రాప్కి సెకండ్ డ్రాప్కి మనకి ఎంత డిస్టెన్స్, ఎంత టైం గ్యాప్ ఉందో అంటే హాఫ్ సెకండ్ ఉంటుంది. ఈ హాఫ్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ రావాలని ఒకసారి కనుక్కోండి. క్లియర్గా స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు అంటే మనము ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనే ఫార్ములా యూస్ చేయొచ్చు అనమాట. చూడండి, ఎస్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి హాఫ్ ఇంటూ జీ వాల్యూ ఎంత 10 ఇంటూ ఇది 1/2 హోల్ స్క్వేర్ లేకపోతే 0.5 హోల్ స్క్వేర్ 2 1:5 ఎస్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 1/4 విచ్ మీన్స్ 5/4 meters. అంటే ఈ హాఫ్ సెకండ్లో సెకండ్ డ్రాప్ వచ్చి 5/4 meters వెళ్ళింది అనమాట.
కానీ వాడి క్వశ్చన్ కనుక్కున్నది ఏమంటే హౌ ఫార్ అబౌవ్ ద గ్రౌండ్ ఈజ్ ద సెకండ్ డ్రాప్ అట్ దట్ ఇన్స్టెంట్. గ్రౌండ్ నుంచి ఎంత దూరం ఉందో కనుక్కోవాలి. ట్యాప్ నుంచి ఎంత దూరం కాదు, గ్రౌండ్ నుంచి ఎంత దూరం ఉందో కనుక్కోవాలి. మనకు ఆల్రెడీ తెలుసు ట్యాప్ నుంచి గ్రౌండ్ వరకు 5 meters. ఓకేనా. సెకండ్ డ్రాప్ వచ్చి ఫ్రమ్ ట్యాప్ వచ్చి 5/4 meters అంటే ఫ్రమ్ గ్రౌండ్ అని ఆటోమేటిక్ మనకి ఏమవుతుందంటే 5 - 5/4 meters. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 20 - 5/4 meters which gives us 15/4 meters. క్లియర్ గా స్టూడెంట్స్? ఈ రకంగా న్యూమరికల్స్ అనేది సాల్వ్ చేయాలన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒకవేళ ఆబ్జెక్ట్ ని వర్టికల్ గా ప్రొజెక్ట్ చేస్తే ఎంత మాక్సిమం హైట్ వెళ్తుంది, సేమ్ అదేవిధంగా హైట్ వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది, మళ్ళీ కిందకి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఇవంతా కూడా ఒకసారి డిస్కషన్. ఓకేనా. చూడండి, ఆబ్జెక్ట్ thrown vertically upwards from ground. అంటే ఇంతసేపు మనము ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి డిస్కస్ చేసాం. అంటే జస్ట్ ఇలా డ్రాప్ చేస్తే ఎంత టైంలో పడుతుంది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది, ఇవంతా కూడా మనం డిస్కస్ చేసాం. అదే ఒక ఆబ్జెక్ట్ ని పైకి విసిరితే అది ఎంత టైంలో కిందకు వస్తుంది, ఓకేనా, మ్యాక్సిమం హైట్ వెళ్ళాలంటే ఎంత హైట్ వెళ్తుంది, అందులో కూడా ఇప్పుడు ఒకసారి డిస్కషన్. క్లియర్? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ ని పైకి విసిరినాను యు అనే వెలాసిటీతో. క్లియర్ స్టూడెంట్స్? ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే సర్టెన్ హైట్ అనేది వెళ్తుంది అన్నమాట. ఓకేనా. ఈ హైట్ నేను ఏమనుకుంటాను అంటే H అనుకుంటాను. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, ఒక ఆబ్జెక్ట్ ని పైకి వేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా పైకి వెళ్తుంది. ఆ మ్యాక్సిమం హైట్ కి వెళ్ళిన తర్వాత ఏమైపోతుందంటే కరెక్ట్ అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వరకు ఆగిపోతుంది. ఎందుకు? యాక్సలరేషన్ డౌన్వర్డ్స్ ఉంది, వెలాసిటీ అప్వర్డ్స్ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా వెలాసిటీ తగ్గుతా ఏమవుతుందంటే 0 అయిపోయినప్పుడు మొమెంటరీగా అక్కడ రెస్ట్ లోకి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వెలాసిటీ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. క్లియరా? మళ్ళీ కిందకు వస్తుంది. ఇది ఓవరాల్ గా ఆబ్జెక్ట్ థ్రోన్ వర్టికల్ అప్వర్డ్స్ యొక్క బిహేవియర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏం ఇంక్లూడ్ అవుతుంది అంటే వెక్టర్స్ అని ఇంక్లూడ్, వెలాసిటీ అంటాం, దీనిపైన యాక్సలరేషన్ యాక్ట్ అవుతుంది అంటున్నాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలాసిటీ డైరెక్షన్స్ ని డిస్కస్ చేసి ఆ తర్వాత మనం ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్? ఇప్పుడు నేను ఎలా కన్సిడర్ చేస్తాను అంటే నేను ఆల్రెడీ లాస్ట్ కేసులో ఏం డిస్కస్ చేశానంటే యాక్సలరేషన్ డౌన్వర్డ్స్ ని పాజిటివ్ లాగా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎలాగని తీసుకోవచ్చు, మన ఇష్టం. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంది. నేనేం చేస్తానంటే డౌన్వర్డ్స్ క్వాంటిటీస్ అన్ని కూడా నెగిటివ్ లాగా తీసుకుంటున్నాను. ముందే మళ్ళీ చెప్తున్నాను, మీకు కాబట్టి పాజిటివ్ పెట్టి కూడా ట్రై చేయొచ్చు, సేమ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. క్లియరా? అదేవిధంగా అప్వర్డ్ క్వాంటిటీస్ అన్ని కూడా ఎలా అంటే పాజిటివ్ లాగా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఎలా ఉంది, అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. క్లియరా? సేమ్ అదే బాడీ కవర్ చేసే డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ జర్నీ, దాని ఒక డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది, అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఎలా వస్తుంది అంటే పాజిటివ్ వస్తుంది. క్లియర్ కదా? గ్రావిటీ ఎలా ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్, కాబట్టి ఎలా వస్తుందంటే నెగిటివ్ వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఈ రకంగా యూజ్ చేసి నేను దీని యొక్క ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ కనుక్కుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ వచ్చి u ప్రొవైడ్ చేసింది. ఫైనల్ వెలాసిటీ ఏమైపోయిందంటే 0, పైకి వెళ్ళిన తర్వాత రెస్ట్ లోకి వస్తుంది. ఓకేనా? యాక్సలరేషన్ ఇట్ ఈస్ డ్యూ టు గ్రావిటీ. గ్రావిటీ ఎలా ఉందంటే డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి -g. క్లియర్ కదా? సేమ్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే h కనుక్కోవాలి. ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు అంటే సింపుల్ గా v² - c² = 2s. ఓకేనా? ఇక్కడ s అంటే డిస్ప్లేస్మెంట్ అంటే h. ఇప్పుడు చూడండి, 0² - c² = 2 × -g × s వాల్యూ ఎంత అంటే h అన్నమాట. ఓకేనా? అప్పుడు మనకి ఏమొస్తుంది, -c² = -2gh, మైనస్ క్యాన్సల్. లేదా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, నాకు h వాల్యూ కావాలంటే u²/2g. సింపుల్ చెప్పాలంటే మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఈజ్ h = u²/2g అన్న. అంటే ఇనిషియల్ వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. క్లియర్ గా స్టూడెంట్స్?
Therefore, maximum height attained by vertically projected body. Vertically projected body యొక్క maximum height నాకు ఎంత వచ్చిందంటే h ఈక్వల్స్ టు u స్క్వేర్ బై 2j వచ్చింది. విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ ఈ హైట్ మ్యాక్సిమం హైట్ వచ్చి u స్క్వేర్ బై 2 తీసుకున్నది ఎంత టైంలో వెళ్తుంది అది కనుక్కోవాలి. ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు అంటే ఇప్పుడు చూడండి, సింపుల్గా ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ వచ్చి -g, టైం కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సింపుల్గా UVAT ఉండే ఫార్ములా ఏంటంటే v ఈక్వల్స్ టు u ప్లస్ AT, 0 ఈక్వల్స్ టు u ప్లస్ -g ఇంటూ t. t ఏమవుతుందంటే u బై g. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఎంత టైంలో మ్యాక్సిమం హైట్ రీచ్ అవుతుంది అంటే u బై g టైంలో మ్యాక్సిమం హైట్ అని రీచ్ అవుతుంది. ఈ టైంనే మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. సింపుల్గా TA అంటూ డినోట్ చేయొచ్చు. TA అంటే ఏంటి? టైమ్ ఆఫ్ అసెంట్. అంటే మీనింగ్ ఏంటి? టైమ్ టేకెన్ టు రీచ్ మ్యాక్సిమం హైట్. అంటే మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి అది ఎంత టైం తీసుకుంటా అంటే u బై g అనే టైం అనేది తీసుకుంటాను. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆబ్జెక్ట్ని పైకి విసిరిన తర్వాత ఆబ్జెక్ట్ ఇలా వెళ్తుంది, నెక్స్ట్ ఇలా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు పైకి ఎంత వెలాసిటీతో విసిరినామంటే u అనే వెలాసిటీతో విసిరినాం అన్నమాట. క్లియరా? ఇప్పుడు కింద ల్యాండ్కి రీచ్ అయ్యేటప్పుడు ఎంత వెలాసిటీ ఉంటుంది అది కనుక్కోవాలి. అంటే ఎలా? చూడండి, ఇప్పుడు ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది, ఇలా కిందకు వస్తాను, కిందకు వచ్చి గ్రౌండ్కి టచ్ అవుతుంది అనమాట. అంటే ఎక్కడి నుంచి వేసాము అలాగే తిరిగి మళ్ళీ మోషన్ స్ట్రైట్గా అన్నాము కాబట్టి స్ట్రైట్గా వెళ్ళి అలా స్ట్రైట్గా రిటర్న్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమేమింటుందంటే 0. క్లియర్ స్టూడెంట్స్? సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం కనుక్కునేది ఏంటంటే వెలాసిటీ వైల్ స్ట్రైకింగ్ గ్రౌండ్. ఓకేనా? మనకు సింపుల్ చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0. క్లియరా? నెక్స్ట్ ఇంకేముంది మనకి? యాక్సలరేషన్ వచ్చి -g, ఇనీషియల్ వెలాసిటీ వచ్చి u, ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి. ఈ 4 ఉండే ఫార్ములా ఏంటంటే సింపుల్గా v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇప్పుడు చూడండి, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2 ఇంటూ -g ఇంటూ 0. క్లియర్? అప్పుడు నాకు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. v స్క్వేర్ ఈక్వల్స్ టు u స్క్వేర్. సింపుల్ చెప్పాలంటే v ఈక్వల్స్ టు u అన్నమాట. అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత వెలాసిటీతో పైకి విసిరేస్తామో అది రిటర్న్ బ్యాక్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్ వచ్చింది అనుకోండి, దానికి వెలాసిటీ కూడా ఎంత ఉంటుంది అంటే మనం ఎంత వెలాసిటీతో అయితే పైకి విసిరినామో అంతే వెలాసిటీ కిందకు వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే చూడండి, సింపుల్గా ఆబ్జెక్ట్ పైకి విసిరితే ఇలా వస్తుంది, అంటే ఇక్కడ u అనే వెలాసిటీ ఉంటే కిందకు వచ్చేటప్పుడు u అనే వెలాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇట్స్ జర్నీలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ u డాష్ అనుకోండి, మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాం కదా, ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది అసలు ఈ పాయింట్ దగ్గర, సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గర u డాష్ అనే వెలాసిటీ ఉంటుంది. అంటే అర్థమైందా? ఎప్పుడైనా సరే అప్వర్డ్ జర్నీ వెలాసిటీ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ జర్నీ వెలాసిటీ. గుర్తుపెట్టుకోండి. కాకపోతే సేమ్ పాయింట్ దగ్గర, అంటే ఐడెంటికల్ పాయింట్స్ దగ్గర దాని యొక్క వెలాసిటీ ఎంటైర్ జర్నీలో ఇక్కడ ఎంత వెలాసిటీ ఉంటుంది ఇక్కడ కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. ఎప్పుడు విషయం గుర్తుపెట్టుకోండి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మీకు అందరికి బాగా అర్థమైంది వెలాసిటీకి సంబంధించి ఈ టైమ్ ఆఫ్ అసెంట్ అని కూడా మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు మనము టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా డిస్కస్ చేద్దాం. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే మీనింగ్ ఏంటంటే టైమ్ టేకెన్ by body to reach from
మ్యాక్సిమం హైట్ టు గ్రౌండ్. మ్యాక్సిమం హైట్ నుంచి మళ్ళీ గ్రౌండ్కి రావాలి అంటే ఎంత టైం తీసుకుని దాన్ని మనం ఏమంటాం, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. చూడండి సింపుల్గా ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 0. ఎందుకు, మ్యాక్సిమం పాయింట్, అదే దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 0. ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఎంత అంటే u ఉంటుంది. ఓకేనా, కిందకు వస్తుంది, కింద డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి -u. క్లియర్ స్టూడెంట్స్. యాక్సలరేషన్ వచ్చి -g. ఓకేనా, మనం వచ్చి టైం కనుక్కోవాలి, td అనుకుందాం. ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు, v = u + at. ఓకేనా, -u = 0 - gt, మైనస్ క్యాన్సిల్, td టైమ్ ఆఫ్ డిసెంట్ = u/g అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. ఇక్కడ మనం చూసాం, మనకు విషయం అర్థమవుతుంది. ఎందుకంటే టైమ్ ఆఫ్ అసెంట్ అనేది టైమ్ ఆఫ్ డిసెంట్ కి ఈక్వల్ గా ఉంది. అంటే పైకి వెళ్ళడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో మళ్ళీ అదే మ్యాగ్నమ్ పాయింట్ కిందకి రావడానికి కూడా అంతే టైం అవుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ గురించి డిస్కస్ చేద్దాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ మనం ఏమంటాం అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. దీన్ని క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ టీ = టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఎంత, u/g, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే u/g. అప్పుడు నాకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమవుతుంది అంటే 2u/g అవుతుంది. అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ద టైమ్ త్రూ విచ్ ద బాడీ హాస్ రిమైన్డ్ ఇన్ ద ఎయిర్ అన్నమాట. అంటే ఎంతసేపు అది గాల్లో ట్రావెల్ చేసింది, దాన్ని మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని. టైమ్ ఆఫ్ ఫ్లైట్ నాకు ఎంత వచ్చిందంటే 2u/g. ఈ రకంగా మనం వర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్ బాడీ యొక్క ఈక్వేషన్స్ అని మనం డెరైవ్ చేస్తాం అనమాట. క్లియరా. ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్స్ ఎలా వస్తుంది దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే సార్. ఇప్పుడు మనము అదే వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ యొక్క గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, గ్రాఫ్స్ ఫర్ బాడీ థ్రోన్ అప్వర్డ్స్. ఫస్ట్ మనం డిస్కస్ చేసే గ్రాఫ్ ఏంటంటే యాక్సలరేషన్ టైం గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్సలరేషన్ టైం. స్టూడెంట్స్, ముందు చెప్పాను అప్వర్డ్ ఎలా తీసుకుంటున్నాం పాజిటివ్, డౌన్వర్డ్ ఎలా తీసుకుంటున్నాం అంటే నెగిటివ్గా తీసుకుంటున్నాం. ఓకేనా. టైమ్ ఆఫ్ జర్నీ, టోటల్ టైం అది ఎంత ట్రావెల్ చేసిందంటే 2u/g వరకు ట్రావెల్ చేసింది. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి, గ్రావిటీ అనేది డౌన్వర్డ్స్ ఉంది, అంటే గ్రావిటీ అనేది నెగిటివ్ మనం తీసుకున్న సైన్ కన్వెన్షన్ ప్రకారం. అంటే యాక్సలరేషన్ ఎంత అంటే -g ఇక్కడ ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు దీనికి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. అంటే యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద జర్నీ. టైం t వరకు కూడా యాక్సలరేషన్ ఎలా ఉందంటే కాన్స్టెంట్గా ఉంది. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్లో ఇంకా మనం ఏమైనా కనుక్కోవచ్చు అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంది, ఏరియా మనం కనుక్కో. ఏరియా అంటే యాక్సలరేషన్ టైం గ్రాఫ్ మనకి ఏమి ఇస్తుంది అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, దీని యొక్క ఏరియా ఇది మనకి ఎలా ఉందంటే రెక్టాంగిల్ లా ఉంది. రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకేనా. లెంత్ ఎంత ఉందంటే 2u/g ఉంది. క్లియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ బ్రెడ్త్ ఎంత ఉందంటే -g ఉంది. చూడండి, ఇక్కడ g అనేది క్యాన్సిల్, మనకేమొస్తుంది అంటే -2u అనేది వస్తుంది. ఓకేనా. చూద్దాం, vf - 2u వస్తుంది. vf అంటే ఏంటి, ఫైనల్ వెలాసిటీ. ఓకేనా. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీకి ఇనీషియల్ వెలాసిటీ vi మనకి ఎంత అంటే u, vf ఎంత అంటే -u, అంటే డౌన్వర్డ్ మళ్ళీ అదే పాయింట్కి వచ్చినప్పుడు -u ఉంటుంది కదా. చూద్దాం, ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. vf వచ్చి -u, vi వచ్చి -u, అంటే సింపుల్ చెప్పాలంటే -2u వచ్చింది. క్లియర్ స్టూడెంట్. అంటే యాక్సలరేషన్ టైం గ్రాఫ్లో మనం సింపుల్గా vf - vi అనేది -2u అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, యాక్సలరేషన్ టైం గ్రాఫ్ తర్వాత మనకు ఉండేది ఏంటంటే వెలాసిటీ టైం గ్రాఫ్. ఓకేనా. వెలాసిటీ టైం గ్రాఫ్ ఆల్రెడీ నేను చెప్పాను, ఏదైనా వచ్చి గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకి ఈక్వేషన్ ఉన్నా కూడా సింపుల్గా డ్రా చేసాడు.
ఇప్పుడు మనకుండే దానికి సంబంధించి దీని ఒక ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. వెలాసిటీ టైం గ్రాఫ్ సంబంధించి ఈక్వేషన్ ఏంటి? v = u + at. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫైనల్ v = ఇనిషియల్ వెలాసిటీ యూనే అనుకున్నాము, యాక్సలరేషన్ వచ్చి -gt. స్టూడెంట్స్ ఇది మనం చూడడానికి ఎలా అంటే y = -mx + c. చూడండి, ఇది వెలాసిటీ, ఇది టైము. మనం మ్యాక్సిమం తీసుకునే టైం ఎంత అంటే 2u/g వరకు దాని ఒక జర్నీ. ఇక్కడ చూసామనుకోండి -gt, ఇది x కి సంబంధించింది t. మొత్తం ఫామ్ ఎలా అంటే -mx + c. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే అప్వర్డ్స్, ఫస్ట్ అప్వర్డ్ పోతాం కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ u. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఇదే ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? ఇనీషియల్ వెలాసిటీ నాకు ఆ టైం t = 0 వరకు పెట్టినప్పుడు v వాల్యూ నాకు ఎంత వస్తుందంటే u వస్తుంది. క్లియర్గా స్టూడెంట్స్? అదేవిధంగా నాకు v ఎప్పుడు 0 అవుతుంది? t అంటే u/g అంటే హాఫ్ ఆఫ్ ద జర్నీ అప్పుడు నాకు వెలాసిటీ అనేది 0 అని చూడండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నేను జాయిన్ చేశాను అనుకోండి, ఇలా వచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీకి వచ్చేసింది. క్లియర్గా స్టూడెంట్స్? నెక్స్ట్ మళ్ళీ నాకు పైకి వెళ్ళిన తర్వాత ఆబ్జెక్ట్ ఆటోమేటిక్ ఏమవుతుందంటే కిందకి పడతాను అన్నమాట. కింద పడుతున్నప్పుడు కూడా సేమ్ ఈక్వేషన్ కదా మనకు వచ్చేది, v = u - gt. ఇప్పుడు చూడండి, టైం వచ్చి 2u/g పెట్టాను అనుకోండి నేను. v = u - gtలో u - g × 2u/g. ఇప్పుడు నాకు చూడండి, g క్యాన్సిల్ అయింది. v = u - 2u. v నాకు ఏమవుతుందంటే -u వస్తుంది. అంటే స్టార్టింగ్ ఇనీషియల్ వెలాసిటీ u అయితే ఫైనల్ వెలాసిటీ నాకు ఎంత వచ్చిందంటే -u వచ్చింది. అంటే దీన్ని ఇలాగనే ఎక్స్టెండ్ చేసుకుంటూ -u వరకు వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ హ్యావింగ్ నెగిటివ్ స్లోప్. చూడండి, tan θ ఎలా ఉందంటే నెగిటివ్గా ఉంది. క్లియరా? అదే మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఎప్పుడైనా పాజిటివ్ స్లోప్ వచ్చే గ్రాఫ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. 90 degrees కంటే తక్కువ యాంగిల్ వచ్చేటట్టుగా ఉంటాయి. కానీ ఇది 90 degrees కంటే ఎక్కువ ఉందంటే ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇట్ ఈస్ ఏ నెగిటివ్ స్లోప్ గ్రాఫ్ అనేసి. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకం మనకు వస్తుంది అనమాట. అంటే 2u/g టైం దగ్గర మనకి దాని యొక్క వెలాసిటీ వచ్చి -u. ఓకేనా? ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే u. అంటే మొత్తానికి మనకి ఏమొచ్చిందంటే ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్ అనేది మనం డ్రా చేసాము, ఒక స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది మనకి. క్లియరా? ఇప్పుడు ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ ఇంకా మనం ఏమని తీసుకోవచ్చు? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏంది? స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ మనకి ఏమిస్తుంది? యాక్సలరేషన్ ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీని యొక్క స్లోప్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఇప్పుడు నాకు దీని యొక్క స్లోప్ ఏమిస్తుంది? స్లోప్ అంటే tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ చూసాం అనుకోండి, ఇది ఎంత అంటే -u బై, ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ చూసాం అనుకోండి, ఇది అడ్జసెంట్ సైడ్. u/gకి 2u/gకి డిఫరెన్స్ ఎంత అంటే u/g. క్లియర్? ఇప్పుడు చూడండి, u క్యాన్సిల్ అయితే స్లోప్ నాకు ఏమొస్తుందంటే -g వస్తుంది. చూడండి, మనకు కరెక్ట్గా యాక్సలరేషన్ ఎంత వచ్చిందంటే -g వచ్చింది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఏరియా అంటే దగ్గర మనకేమిస్తుంది? ఇప్పుడు చూడండి, వెలాసిటీ టైంకి మనకి ఏరియా మనకి ఏమిస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. చూద్దాం డిస్ప్లేస్మెంట్ ఎంత వస్తుంది. చూడండి, దీనికి ఈ మొత్తం ఏరియా నేను కనుక్కున్నాను అనుకోండి. చూడండి, ఈ మొత్తం ఏరియా దాంతోపాటు ఈ మొత్తం ఏరియా నేను కనుక్కున్నాను అనుకోండి, నాకు ఏమిస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. ఎలా సార్? చూడండి ఒకసారి, ఏరియా ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఒక ట్రయాంగిల్ లెక్క ఉంది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ప్లస్ ఈ ట్రయాంగిల్ యొక్క హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. చూడండి, హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉందంటే u/g, హైట్ ఎంత ఉందంటే u. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదేవిధంగా హాఫ్ ఇంటూ ఇక్కడ కూడా బేస్ మనకి ఎంత ఉందంటే u/g, ఇక్కడ హైట్ ఎంత ఉందంటే -u. చూడండి, మొత్తం ఇది చేసామనుకోండి 0 వస్తాం మనకి. అంటే డిస్ప్లేస్మెంట్ మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది అనేసి ఈ గ్రాఫ్ ద్వారా కూడా మనకు తెలుస్తాం.
అంటే ఇక్కడ జస్ట్ మీకు గ్రాఫ్స్ ద్వారా కూడా న్యూమరికల్స్ ఎలా సాల్వ్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్ చూసాము, సేమ్ విధంగా డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ చూద్దాం. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఎలా సాల్వ్ చేయొచ్చు. చూడండి, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ రావాలంటే ఫస్ట్ దానికి సంబంధించిన ఈక్వేషన్ కావాలి. మనకి ఉండే ఈక్వేషన్ ఏంటంటే ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనే ఈక్వేషన్ ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేసి మనకి ఈక్వేషన్ ఉందన్నమాట. చూడండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ ఈక్వల్స్ టు యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఈ చూడ మనకి ఎలా ఉందంటే వై ఈక్వల్స్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. ఈ ఫామ్లో ఉంటే మనకి ఎలాంటి గ్రాఫ్ వస్తుందంటే డౌన్వర్డ్ మౌత్ పారాబోలా వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ డ్రా చేసుకున్నాం, డిస్ప్లేస్మెంట్ టైం. ఇప్పుడు చూడండి, యూటీ మైనస్ హాఫ్ జెటీ స్క్వేర్, టీ ఈక్వల్స్ 0 పెట్టాను అనుకోండి, ఎస్ పొజిషన్ ఆర్ ఏమొస్తుందంటే 0 వస్తుంది. సేమ్ టైం వచ్చి 2u/g. ఈ టైంలో మళ్ళీ అదే పొజిషన్కి వచ్చాం కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎంత, 0. ఓకేనా, అది హాఫ్ ఆఫ్ ద టైం పీరియడ్ u/g దగ్గర బాడీ యొక్క పొజిషన్ ఎక్కడుందంటే అవి మనం సాల్వ్ చేసాం. హెచ్ మ్యాక్స్ ఎంత అంటే డిస్ప్లేస్మెంట్ u²/2g. క్లియరా, అంటే మన గ్రాఫ్ ఆటోమేటిక్ ఎలా వస్తుందంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నట్టే ఇలా వస్తుంది. మనం డౌన్వర్డ్ మౌత్ పారాబోలా షేప్లోకి వచ్చింది. చూడండి క్లియర్ ఫ్రెండ్స్, ఈ రకంగా మనం గ్రాఫ్ అని డ్రా చేయాల్సి వస్తుంది. చూడండి, మనం ఆల్రెడీ యాక్సిలరేషన్ టైం, వెలాసిటీ టైం, డిస్ప్లేస్మెంట్ టైం అనేది గ్రాఫ్స్ అనేది డ్రా చేసాం. ఓకేనా, ఇప్పుడు ఒకవేళ వెలాసిటీ టైం కాకుండా స్పీడ్ టైం అడిగాను అనుకోండి, స్పీడ్ టైం గ్రాఫ్స్ కూడా ఒకసారి డ్రా చేద్దాం. చూడండి, స్పీడ్ టైం గ్రాఫ్ ఎలా వస్తుంది. ది స్పీడ్ టైం టీ, లాస్ట్ టైం వచ్చి 2u/g అన్న. చూడండి, ఎప్పుడైనా సరే ఈ పాటికి ఇన్ని గ్రాఫ్స్ డ్రా చేశాం కాబట్టి మీకు ఒక మంచి క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏంటంటే స్పీడ్ టైం గ్రాఫ్స్ అనేవి వెలాసిటీ టైం యొక్క గ్రాఫ్స్కి సిమిలర్గా ఉంటుంది అన్నమాట. చూడండి, u/g అంటే పైన u/g మ్యాక్సిమం హైట్ వెళ్ళేంత టైం వరకు స్పీడ్ యొక్క డైరెక్షన్, వెలాసిటీ యొక్క డైరెక్షన్ సేమ్ కాబట్టి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా స్ట్రైట్గా వస్తుంది. కానీ ఇక్కడ వెలాసిటీ నెగిటివ్ కూడా అవుతుంది కాబట్టి ఇలా వచ్చేస్తుంది మనకి. కానీ స్పీడ్ మనకి నెగిటివ్ అవ్వదు కదా. నెక్స్ట్ మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్ళిన మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అదే విధంగా స్పీడ్ అని పెరుగుతూ వస్తుంది. క్లియర్గా చూడండి, స్పీడ్ అని పెరుగుతూ వస్తుంది. అంటే ఈ హాఫ్ ఆఫ్ ద గ్రాఫ్ ఏదైతే ఉందో అది స్పీడ్లోకి పాజిటివ్ లాగా వస్తుంది అనమాట. అంటే 2u/g మొత్తానికి మళ్ళీ కిందకి వచ్చి రీచ్ అయ్యేసరికి u అనే స్పీడ్ ఉంటుంది. దానికి వెలాసిటీ పరంగా చెప్పాలంటే -u, కానీ స్పీడ్ పరంగా డౌన్వర్డ్ కింద గ్రౌండ్ స్ట్రైక్ అయ్యే కొద్దికి మనకి స్పీడ్ పరంగా చెప్పాలంటే ఎంత ఉంటుందంటే u అనేది అంటే 2u/gకి u దగ్గర వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇలా డ్రా చేసుకోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్, అంటే వెలాసిటీ టైం గ్రాఫ్కి స్పీడ్ టైం గ్రాఫ్కి డిఫరెన్స్ ఏంటంటే వెలాసిటీ టైం గ్రాఫ్ వెలాసిటీ నెగిటివ్ అవ్వచ్చేమో, కానీ స్పీడ్ టైం గ్రాఫ్ స్పీడ్ నెగిటివ్ కాకూడదు. ఓకేనా, ఏదైతే వెలాసిటీ టైం గ్రాఫ్లో మనకి నెగిటివ్ పొజిషన్ వచ్చిందో అది మనం ఏం చేయాలంటే పాజిటివ్ పొజిషన్లో చేంజ్ చేస్తామో అదే మనకి ఏమవుతుందంటే స్పీడ్ టైం గ్రాఫ్ అనేది అయిపోతుంది. సేమ్ అదేవిధంగా డిస్టెన్స్ టైం గ్రాఫ్ కూడా తీసుకున్నాం అనుకోండి. డిస్టెన్స్ టైం ఎలా వస్తుంది చెప్పండి. ఇది డిస్టెన్స్, ఇది టైం, టోటల్ టైం వచ్చి 2u/g. ఇప్పుడు చూడండి, హాఫ్ ఆఫ్ ద టైం u/g టైం పీరియడ్ వరకు కూడా సేమ్ దానిలాగా వస్తుంది అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్, అర్థమైందా? అంటే హాఫ్ ఆఫ్ టైం పీరియడ్ వరకు ఏమైందంటే మ్యాక్సిమం హైట్ అనేది రీచ్ అయింది. ఆ మ్యాక్సిమం హైట్ ఎంత అంటే u²/2g. స్టూడెంట్స్, ఆ తర్వాత మళ్ళీ అది ఏమైందంటే డౌన్వర్డ్ జర్నీలోకి వచ్చింది. అప్వర్డ్ ఎంత వెళ్ళిందో డౌన్వర్డ్ కూడా అంతే వెళ్ళి ఉంటుంది. అంటే డౌన్వర్డ్ u²/2g కూడా యాడ్ అయ్యి మొత్తం మనకి మ్యాక్సిమం హైట్ ఎంత వస్తుందంటే u²/g.
మ్యాక్సిమం హైట్ కాదు, టోటల్ జర్నీ డిస్టెన్స్ మనకి ఎంత వస్తుంది అంటే u²/g వస్తుంది. దాన్ని మనం 2u/g దగ్గర పాయింట్ తీసుకొని డ్రా చేసామనుకోండి, ఇలా వస్తుంది అనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఏదైతే గ్రాఫ్ ఇలా వచ్చిందో ఇక్కడ మనం హాఫ్ u/g వరకు కట్ చేసి రిమైనింగ్ గ్రాఫ్ మనం ఏం చేస్తామంటే డౌన్వర్డ్ ఉంది కదా, దాన్ని ఇలా అప్వర్డ్ ఇలా గీసుకుంటాం అంతే. క్లియర్గా స్టూడెంట్స్, ఈ రకంగా మనము డిస్టెన్స్ టైం గ్రాఫ్స్ కూడా డ్రా చేస్తాం. మీకు ఎప్పుడు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అదే ఏంటంటే స్పీడ్ టైం గ్రాఫ్ అనేది ఎప్పుడు జస్ట్ ఇది గుర్తులాగా అనుకోండి, స్పీడ్ టైం గ్రాఫ్ అనేది ఎప్పుడు నెగిటివ్ అవ్వకూడదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైతే వెలాసిటీ టైం గ్రాఫ్ అనేది ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసాం అనుకోండి, స్పీడ్ టైం గ్రాఫ్ అనేది వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ నుంచి మనము డిస్టెన్స్ టైం గ్రాఫ్, కేవలం ఈ గ్రాఫ్స్ దేనికి వర్తిస్తాయి అంటే మోషన్ స్ట్రైట్ లైన్ సంబంధించిన గ్రాఫ్స్ మాత్రం వర్తిస్తాయి. చూడండి, ఎప్పుడైనా సరే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ యూస్ చేసి డిస్టెన్స్ టైం గ్రాఫ్స్ మనం ఇలా డ్రా చేసుకోవాలంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డిస్టెన్స్ నెవర్ డిక్రీజ్ విత్ టైం అనేసి చెప్పాను. కానీ ఇక్కడ మనం చూసాం అనుకోండి, డిస్ప్లేస్మెంట్ టైంతో పాటు డిక్రీజ్ అవుతాను. కాబట్టి ఎక్కడ వరకు అయితే డిక్రీజ్ అవ్వకుండా ఉంటుందో అక్కడ వరకు గ్రాఫ్ అలాగే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఎక్కడి నుంచి అయితే డిక్రీజ్ అవుతుందో దాన్ని రివర్స్ పాజిటివ్ లెక్కలు చేసి మనం ఇలా డ్రా చేసి దాన్ని రివర్స్ చేసి డ్రా చేసుకున్నామంటే మన డిస్టెన్స్ టైం వస్తుంది. కాబట్టి ఈ ట్రిక్ రిమైనింగ్ గ్రాఫ్ మీరు అప్లై చేయండి, ఖచ్చితంగా మీరు రిజల్ట్ అనేది చూస్తారు. క్లియర్గా స్టూడెంట్స్, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేయాలి, దానికి సంబంధించి గ్రాఫ్స్ కూడా డ్రా చేద్దాం. చూడండి, ఓకే, ఒక సింపుల్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చి ఇలా ఉందన్నమాట. ఏంటంటే ఒక 100 meters టాల్ బిల్డింగ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ అప్వర్డ్ వెలాసిటీస్ 10 meters per second స్పీడ్స్ పైకి వేసిన బాల్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అలా కొద్దిసేపు పైకి వెళ్ళి మళ్ళీ కింద వచ్చి పడుతున్నాను. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మీనింగ్ ఏంటి? ద టైమ్ టేకెన్ బై ద ప్రొజెక్టెడ్ బాడీ టు రీచ్ ద గ్రౌండ్. అంటే ఎంతసేపు అవుతుంది భూమి మీద వచ్చి పడ్డానికి, ఆ టైం మనం కనుక్కోవాలి. సేమ్ అదేవిధంగా స్పీడ్ అట్ విచ్ ద బాడీ స్ట్రైక్స్ గ్రౌండ్. కింద గ్రౌండ్ని టచ్ చేసేటప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత ఉంటుందో అది కూడా కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నేను సైన్ కన్వెన్షన్స్ తీసుకుందాం. అప్వర్డ్ ఉండేవన్నీ కూడా ఎలా తీసుకుంటే పాజిటివ్ తీసుకుంటాను, డౌన్వర్డ్ ఉండేవన్నీ కూడా నెగిటివ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ వెలాసిటీ ఎలా ఉంది, అప్వర్డ్ ఉంది కాబట్టి పాజిటివ్, u = 10. సేమ్ అదేవిధంగా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి నెగిటివ్ లాగా తీసుకుంటాను. గ్రావిటీ వాల్యూ ఎంత? -10 m/s². సేమ్ అదేవిధంగా నెక్స్ట్ చూడండి డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు చూడండి డిస్ప్లేస్మెంట్ ఓవరాల్ నాకు ఎంత అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి అందులో -100. క్లియర్ కదా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని టీ అనుకుంటాం, ఓకేనా. UAST ఉండే ఫార్ములా ఏంటంటే S = UT + ½ AT². క్లియర్ కదా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి -100 = 10t + ½ × -10 × t². -100 = 10t - 2 1 is 2 5 -5t² అన్నమాట. ఇప్పుడు చూడండి 5 1 is 5 2 520. అంటే సింపుల్ చెప్పాలంటే -20 = 2t - t². వాటి ఈక్వేషన్ లా రాసుకున్నాం అనుకోండి, t² - 2t - 20 = 0 అన్నమాట. క్లియర్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ క్వాడ్రేటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సింపుల్గా -b + or -√b² - 4ac/2a ఫార్ములా అప్లై చేశాను అనుకోండి, ఏమొస్తుంది? 2 + or -√b² అంటే
-2 హోల్ స్క్వేర్ వచ్చి 4 - 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1 ఇంటూ సి వాల్యూ ఎంత -20/2a అంటే 2 ఇంటూ 1 ఏమవుతుంది అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ √4 మైనస్ ప్లస్ 2 ఎంత 8/2 చూడండి 2 ప్లస్ ఆర్ మైనస్ √84/2 ఓకేనా 2 ప్లస్ ఆర్ మైనస్ √84ని 21 ఇంటూ 4 లా రాసుకోవచ్చు కదా 21 ఇంటూ 4/2 విచ్ గివ్స్ మీ 2 ప్లస్ ఆర్ మైనస్ 2√21/2 2 క్యాన్సిల్ అయితే 1 ప్లస్ ఆర్ మైనస్ √21 అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్ టీ ఎలాగో నెగిటివ్ కాదు కాబట్టి టీ ఈక్వెస్ట్ ఏమవుతుందంటే 1 ప్లస్ √21 అంటే టైమ్ ఆఫ్ లైఫ్ నాకు ఎంత వచ్చంటే 1 ప్లస్ √21 సెకండ్స్ వచ్చాయి. క్లియర్ స్టూడెంట్స్ ఇంకా మనం కొద్దిగా అప్రాక్సిమేట్గా చెప్పాలంటే √21 వాల్యూ వచ్చి 4 స్క్వేర్ ఎంత 16 5 స్క్వేర్ 25 కాబట్టి 4కి 5కి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే 1 ప్లస్ 4 పాయింట్ సంథింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే 5.7 సెకండ్స్ అనే ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్ సేమ్ అదేవిధంగా స్పీడ్ అట్ విచ్ ద బాడీ స్ట్రైక్స్ ద గ్రౌండ్ ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనకు ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి v కనుక్కోవాలి u వాల్యూ ఎంత అంటే 10 డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే -100 యాక్సలరేషన్ ఎంత అంటే -10 ఓకేనా. చూడండి v స్క్వేర్ మైనస్ e స్క్వేర్ ఈక్వల్స్ టు 2as క్లియరా. చూడండి v స్క్వేర్ మైనస్ e స్క్వేర్ అంటే -10 స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ -10 ఇంటూ s వాల్యూ ఎంత అంటే -100 v స్క్వేర్ -100 ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ వచ్చి ప్లస్ అయిపోతుంది 2000 వస్తుంది అన్నమాట ఓకేనా. v స్క్వేర్ ఈక్వల్స్ టు 2000 ప్లస్ 100 v స్క్వేర్ ఈక్వల్స్ టు 2100 అవుతుంది. v ఈక్వల్స్ టు √2100 విచ్ గివ్స్ మీ 10√21. క్లియర్ స్టూడెంట్స్ అంటే దిస్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ స్ట్రైక్స్ ద గ్రౌండ్. క్లియర్ స్టూడెంట్స్ చూడండి అందులో డౌన్వర్డ్ డైరెక్షన్ ఇప్పుడు యాక్చువల్గా దీని వాల్యూ ప్లస్ ఆఫ్ మైనస్ 10√21 అవుతుంది ఓకేనా. వెలాసిటీ పరంగా మాట్లాడామనుకోండి వెలాసిటీ ఎలా ఉంటుందంటే డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి -10√21 అంటాం. కానీ ఇక్కడ మనం స్పీడ్ అన్నాం కాబట్టి దానికి మ్యాగ్నిట్యూడ్ మాత్రం కన్సిడర్ చేస్తాం కాబట్టి స్పీడ్ నాకేమవుతుందంటే 10√21 మాత్రమే అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్ ఈ రకంగా మనము చిన్న వర్కమ్స్ని సాల్వ్ చేయాల్సి వస్తాం అన్నమాట ఓకేనా. ఒకవేళ దీనికి గ్రాఫ్స్ అనేవి డ్రా చేయాలి ఎలా డ్రా చేయాల్సి వస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్ అనేది డ్రా చేయాలి అలా వస్తుంది చూడండి. మనం డౌన్వర్డ్ అన్ని నెగిటివ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ యాక్సలరేషన్ అంతా డ్యూ టు గ్రావిటీయే కాబట్టి -g అంటే -10 ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ ఓకేనా. టిల్ ద టైం ఎంత టైం వరకు √21 ప్లస్ 1 సెకండ్ వరకు. క్లియర్ స్టూడెంట్స్ సేమ్ అదేవిధంగా ఇప్పుడు నాకు వెలాసిటీ టైం గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. వెలాసిటీ టైం గ్రాఫ్ అనేది డ్రా చేయాలి ఎలా సార్ ఇప్పుడు చూడండి మనకి ఆల్రెడీ తెలుసు వెలాసిటీ టైం గ్రాఫ్ డ్రా చేయాలంటే ఈక్వేషన్ తెలియాలి ఏంటి v ఈక్వల్స్ టు u ప్లస్ at ఓకేనా. v ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ ఎంత 10 మైనస్ 10t. క్లియర్ స్టూడెంట్స్ ఇది ఎలా ఉంది y ఈక్వల్స్ టు -mx ప్లస్ c ఫామ్లో ఉంది కాబట్టి ఎలా వస్తుందంటే నెగిటివ్ స్లోప్ వచ్చేటట్టు వస్తుంది అనమాట. క్లియర్ కదా. ఇప్పుడు చూడండి అందులో మనకి ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే 10 మీటర్స్ పర్ సెకండ్ 10 మీటర్ పర్ సెకండ్ స్టార్ట్ అవ్వాలి. నెగిటివ్ స్లోప్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి నెగిటివ్ స్లోప్ అని మనకు ఫామ్ అయింది ఓకేనా. నెగిటివ్ స్లోప్ వచ్చి ఫైనల్గా దాని యొక్క వెలాసిటీ ఏమవుతుందంటే 10√21 అవుతుంది. అది కూడా ఎంత టైంకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము అది కూడా ఎంత టైంకి అంటే 1 ప్లస్ √21 సెకండ్స్కి దాని యొక్క వెలాసిటీ ఎంత అవుతుందంటే సింపుల్గా 10√21
క్లియర్ క్వశ్చన్స్. ఒకవేళ మనం దీనికి డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అని డ్రా చేయాలంటే సో చూడండి, ఇది డిస్ప్లేస్మెంట్, ఇది టైం. ఎంత టైం వరకు మూవ్ అవుతుందంటే 1 + √21 సెకండ్స్ వరకు. చూడండి, ఎప్పుడైనా సరే గ్రాఫ్ అని మనం డ్రా చేయాలి అనేటప్పుడు నేను ఏం చెప్పాను, దానికి ఈక్వేషన్ తెలియాలని చెప్పాను. ఎస్కి టైంకి సంబంధించిన ఈక్వేషన్ ఏంటి, S = ut + ½ at² అనమాట. ఓకేనా. ఇనీషియల్ వెలాసిటీ మనకి ఎంత అంటే 10, S = 10t - ½ × 10 × t². ఓకేనా. 2 1 is 2 5, అప్పుడు S = 10t - 5t². ఇది చూడడానికి మనకి ఎలా ఉందంటే y = ax - bx² ఫామ్లో ఉంది. కాబట్టి దీనికి గ్రాఫ్ ఎలా వస్తుందంటే డౌన్వర్డ్ అవుతున్న పారాబోలా. క్లియర్ క్వశ్చన్స్. స్టార్టింగ్ దీని యొక్క ఇనిషియల్ పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కడ ఉంది, 0 పొజిషన్ దగ్గర ఉంది. అంటే ఆ టైం t = 0, అది ఈ పొజిషన్లో ఉంది. క్లియరా. అదే టైము 1 + √21 సెకండ్స్ దగ్గర, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే -100 మీటర్స్. అంటే 1 + √21 సెకండ్స్ దగ్గర దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అంటే -100. అంటే మనకి డౌన్వర్డ్ పారాబోలా ఉండే, క్లియర్ స్టూడెంట్స్, అంటే డౌన్వర్డ్ పారాబోలా వస్తుంది అనమాట. ఆ డౌన్వర్డ్ పారాబోలా అనేది ఎక్కడికి ఎండ్ అవుతుందంటే ఇక్కడికి ఎండ్ అవుతుంది అనమాట. అంటే ఫైనల్గా దాని యొక్క డిస్ప్లేస్మెంట్ మనకి ఎక్కడ వస్తుంది అంటే -100 దగ్గర వస్తుంది. ఓకేనా. కానీ మనం ఇక్కడ చూసాం అనుకోండి, మనకి ఇక్కడ ఒక పీక్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. ఆ పీక్ కూడా నేను యాక్సిస్కి పైన డ్రా చేసుకున్నా. ఓకేనా. ఈ పీక్ ఏం సార్, దీని యొక్క వాల్యూ ఎంత సార్ అని నాకు తెలియాలంటే ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ని పైకి విసిరినప్పుడు మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ పోయింది కదా, అదే ఆ పీక్ పాయింట్. ఓకేనా. ఆ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ నాకు తెలియాలి. ఎలా కనుక్కో చూడండి, ఇలా వెళ్ళి ఇలా పడతాను. క్లియర్ స్టూడెంట్స్. ఇలా వెళ్ళి ఇలా మళ్ళీ కిందకు వస్తాను. ఓకేనా. అట్మోస్ట్ హయ్యర్ పొజిషన్ దగ్గర దాని యొక్క వెలాసిటీ ఎంత అంటే 0 అన్నమాట. అంటే అది మ్యాక్సిమం ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది అది ఒకసారి కనుక్కోవాలనుకోండి. Hmax ఫార్ములా సింపుల్, ఈ ఫార్ములా కూడా వేసేది. Hmax ఫార్ములా ఏంటంటే u²/2g, అంటే 10² / 2 × 10, అంటే 100/20, 21 is 25 అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. అంటే 5 మీటర్స్, అంటే తన యొక్క ఇనీషియల్ పొజిషన్ నుంచి 5 మీటర్స్ వరకు అది పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏమైంది, డిస్ప్లేస్మెంట్ తగ్గుతా వచ్చి మనకి -100 వరకు వచ్చింది అనమాట. మీకు ఈ కాన్సెప్ట్ ఆఫ్ గ్రాఫ్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఇలా వచ్చింది. అదే స్పీడ్ టైం గ్రాఫ్ మనకి ఇచ్చుంటే మనం ఎలా డ్రా చేసి ఉండొచ్చు చూడండి ఒకసారి. సేమ్, ఇది స్పీడ్, ఇది టైం. సింపుల్, ఇందాక చెప్పిన ట్రిక్ని బట్టి మీరే ఇప్పుడు ఈజీగా చెప్పచ్చు. ఏంది, హాఫ్ ఆఫ్ ద గ్రాఫ్ వచ్చి వెలాసిటీ టైం గ్రాఫ్ వరకు వస్తుంది, సేమ్ అలాగే వస్తుంది. కానీ స్పీడ్ అనేది నెగిటివ్ కాదు, ఇది ఏమవుతుంది అంటే పాజిటివ్ అవుతుంది అనమాట. పాజిటివ్ ఈడ వరకు వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. ఈ పాజిటివ్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. మనం ఎంత టైం వరకు తీసుకున్నాము, 1 + √21 సెకండ్స్ వరకు తీసుకున్నాం. అంటే 10 meters/second స్టార్టింగ్ దాని యొక్క స్పీడ్ ఉంది. అట్ ద ఎండ్ దాని యొక్క స్పీడ్ ఎంత అయింది, 10√21. అంటే ఇక్కడ మనకి స్పీడ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 10√21 వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్. అంటే 10 meters/second కంటే కూడా ఇది కొద్దిగా ఎక్కువ కాబట్టి ఇది నాకు పాయింట్ వచ్చి పైన వచ్చింది. క్లియరా. నెక్స్ట్, ఒకవేళ సేమ్ అదే విధంగా ఇక్కడ డిస్ప్లేస్మెంట్ టైం ఉంది. ఓకేనా. నాకు డిస్టెన్స్కి టైంకి కావాలి, అలా వస్తుంది. డిస్టెన్స్ టైం చూడండి, 5 meters వరకు సేమ్ అదే విధంగా వస్తుంది అన్నమాట. ఫైవ్ మీటర్స్
5 meters వరకు దానిలాగే వచ్చింది. నెక్స్ట్ ఈ కర్వ్ దగ్గర నుంచి మనకి ఏమంటే పాజిటివ్ సైడ్లో వెళ్ళిపోవాలి. క్లియర్ కదా స్టూడెంట్స్? అంటే ఈ రకంగా వస్తుంది అన్నమాట. క్లియరా? మీకు ఇక్కడ డ్రా చేసిన గ్రాఫ్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? చూడండి ఇది 5. నెక్స్ట్ ఇది మొత్తం కూడా ఎంత ఉందంటే చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి -100 అంటే 100 ఉంది. ఈ +5 కూడా యాడ్ చేసుకుంటే 105 అన్నమాట. అంటే ఈ యొక్క పొజిషన్ ఎంత ఉందా అంటే ఇప్పుడు చూడండి పైకి 5 meters వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ వరకు 5 meters, మళ్ళీ ఇది మొత్తం 100, మొత్తం ఎంత రావాలంటే 110 రావాలి. క్లియర్ స్టూడెంట్స్? అది కూడా ఎంత టైం వరకు? √21 + 1 సెకండ్ వరకు. కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నామంటే సింపుల్గా ట్రిక్స్ మీకే అర్థం అయిపోతాయి. క్లియర్గా స్టూడెంట్స్? ఈ రకంగా మనం డ్రా చేయాల్సి వస్తున్నాం. ఇప్పుడు న్యూమరికల్స్ ఇంకా ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని ఎలాంటి న్యూమరికల్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఓకే స్టూడెంట్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్ అప్వర్డ్ వెలాసిటీ u. ఒక ఆబ్జెక్ట్ ని u అనే వెలాసిటీ పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బాల్ అట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ మాక్సిమం హైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత హైట్కి వెళ్ళింది అనుకోండి, మాక్సిమం హైట్. క్లియర్ స్టూడెంట్స్? వాడు ఏమంటున్నా అంటే హాఫ్ ఆఫ్ ద మాక్సిమం హైట్ అంటే హాఫ్ ఆఫ్ ద మాక్సిమం టైం అప్పుడు వాటి యొక్క స్పీడ్ ఎంత ఉంటుందో, బాల్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుందో కనుక్కోమన్నాడు. క్లియర్ స్టూడెంట్స్? మనకు ఆల్రెడీ తెలిసి ఏంటి మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటంటే u²/2g. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఈ పొజిషన్ దగ్గర దాని యొక్క వెలాసిటీ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి, ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి. యాక్సలరేషన్ వచ్చి డౌన్వర్డ్స్, మన అప్వర్డ్ ఉండేవన్నీ కూడా పాజిటివ్ తీసుకున్నాం, డౌన్వర్డ్స్ అంటే నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి, a = -g. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ వచ్చి u²/2g. ఇది hmax u²/2g. hmax/2 మనకి ఏమవుతుందంటే u²/4g అవుతుంది, hmax/2. కాబట్టి డిస్ప్లేస్మెంట్ వచ్చి u²/4g అవుతుంది. సాల్వ్ చేద్దాం. చూడండి v² - u² = 2as. v² - u² -2 × 10 × s12 ఎంత u²/4g అంటే 4 × 10. 10 క్యాన్సల్, 2 1 is 2 2 అన్నమాట. అంటే v² - u² = u²/2 వచ్చింది. అదే v² కావాలంటే ఇది -u²/2. అదే v² కావాలంటే -u²/2 + u², అంటే v² = -u²/2 + u². నాకు ఏమవుతుందంటే u²/2 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇప్పుడు నాకు v వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే అటుపక్క పంపిస్తే స్క్వేర్, అటుపక్క పంపిస్తే రూట్ అవుతుంది. √u²/2 v = ± u/√2 వస్తుంది. ఇక్కడ స్పీడ్ అంటే జస్ట్ మ్యాగ్నిట్యూడ్ వరకు చాలు కాబట్టి నాకు v ఏమొస్తుందంటే v = u/√2 వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా న్యూమరికల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటా పోయామనుకోండి లెక్చర్ చాలా ఇంకా ఎక్కువ హౌస్ అయిపోతుంది. కాబట్టి రిమైనింగ్ లెక్చర్స్ని విత్ కాన్సెప్ట్తో పాటు నెక్స్ట్ లెక్చర్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.